నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జడా శ్రవణ్ కుమార్ ఓ గత 2 వారాలుగా విచ్చలవిడిగా నలుగుతున్న పేరు. ఈయన నెలకు ఆదాయం వింటే ఎవరన్నా షాక్ అవుతారు. ఈయన పైన జనసేనకి చెందిన సుమంత్ గారు కేసు ఫైల్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్లో. ఈయన ఆదాయం ఏంటి, ఈయన చెప్పిన ఇంటర్వ్యూలో ఖర్చులు ఏంటి, మళ్ళీ ఈయన ఫైల్ చేసింది ఏంటని ఐటీ కేసు ఫైల్ చేశారు. 2016లో 6,74,000 ఈయన ఆదాయం అని చూపించాడంట. 2017లో 7 లక్షలు, అలాగే 2018లో 8,58,000, 2024లో ఎన్నికల ముందు వాళ్ళు దే హ్యావ్ టు షో దర్ ప్రాపర్టీస్ కదండి, అక్కడ 23 లక్షలు తన ఎసెట్స్ అని చూపించాడు. ఒక ఇంటర్వ్యూలో తను ఏం చెప్పాడంటే 25 కోట్ల దాకా ఖర్చు పెట్టావు ఇప్పుడు దాకా నేను. ఇది కాకుండా 5,000 కేసులు నేను ఆర్గ్యూ చేశా. సుప్రీం కోర్టుకి వెళ్ళే ప్రతి కేసులోనూ నేను పర్ కేస్ 70 నుంచి 80 లక్షలు తీసుకుంటా అని చెప్పేశాడంట ఒక ఇంటర్వ్యూలో. ఇలా ఉంటుంది మన పరిస్థితి. నేను అదే అనుకున్నాను. అసలు ఏదో ఒక సోర్స్ ఆఫ్ మనీ ఉండాలి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2024 దాకా 23 లక్షలు ఉండి 5,000 కేసులు తీసుకుని ఒక్కొక్క కేసుకి 70-80 లక్షలు తీసుకుంటాను అని చెప్పి ఈ క్యాండిడేట్ 25 కోట్లు ఖర్చు పెడతా అని చెప్తే అసలు ఇతను పైన స్ట్రెయిట్ కేసు పడుతుంది. ఇది కాకుండా జడా శ్రవణ్ కుమార్ వల్లే ఈరోజు ఆ బచ్చల కూరి జైల్లో మగ్గుతున్నాడు. ఉపా కేసు పడింది. జడా శ్రవణ్ పైన ఆల్రెడీ కేసులున్నాయి, నమోదైనవి. అరెస్ట్ జరగలా, అంతే. దేనికైనా అరెస్ట్ జరగలా? ఒక కులాన్ని పట్టుకుని మళ్ళీ అరెస్ట్ చేస్తే ఎక్కడ రాజకీయంగా కులాన్ని వాడతారేమో అగెయిన్స్ట్గా అని చెప్పి అరెస్ట్ చేయట్లా. ఇది బేసిక్ కామన్ సెన్స్. నాకు అర్థమైనంత వరకు ఇంతే. ఎందుకంటే వేరే లాజిక్ ఏమన్నా ఉంటే మీరు నాకు చెప్పండి ఖచ్చితంగా. ఈ జడా శ్రవణ్ కుమార్ అతను ఇన్కమ్ ట్యాక్సే ప్రాపర్గా సబ్మిట్ చేయలేని అతను. యాజ్ పర్ జనసేన సుమంత్ ఇన్కమ్ ట్యాక్సే సబ్మిట్ చేయలేని అతను. వీళ్ళు సత్యహరిశ్చంద్రులా? వీళ్ళందరూ క్రైస్తవ మహాసభ అని చెప్పి ఏలూరులో పెట్టి నడుపుతారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? హిందువులు అణగదొక్కాలంటారా? ఇక్కడ ఇది కాకుండా ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని నా కొడక 2029 చూసుకుందాం బే. ఇది కాకుండా ఏంటి ఇక్కడ ప్రభుత్వాలు మారతాయి కొడక, తొక్కి నారతిస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోబే, 2029. ఇది కాకుండా జడా శ్రవణ్ వచ్చేసి కోస్తే 3 రోజులకు సరిపోతాడు, 4 కోసి పిఠాపురం పవన్ కళ్యాణ్కి పార్సల్ చేస్తా అన్నాడు. నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. ఎంత రెచ్చిపోయి మాట్లాడాడు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ మీద వాల్యూ లేదు, విచ్చలవిడతాను. ఆఖరికి ఈ కేసులో ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈ జడా క్యాండిడేట్ వెనకమాల ఒక పొలిటికల్ పార్టీ ఉందని చెప్పి అందరూ అంటారు సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్న చక్కర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది తన వెనకమాల అని. నాకైతే తెలియదు, నేను వినలేదు, నేను చూడలేదు, ఎందుకంటే నేను ఆ మీటింగ్లో లేను. సో జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ తన వెనకమాల ఉండి నడిపిస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. లేకపోతే వీళ్ళందరూ సడన్గా ఎందుకు పుట్టుకొస్తారండి? మతాలు కులాల మధ్యలో చిచ్చులు పెట్టడం ఇది అలవాటు అయిపోయింది. ఇక్కడ దాకా చాప్టర్ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని ఈ సోకాల్డ్ బచ్చల కూరాళ్ళ వైఫ్ వెళ్ళి అన్నా మాకేనా న్యాయం చేయండి అని అంటే అని జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. పక్కనున్న దేవిని అవినాష్ని చూసుకోమన్నాడు. అవినాష్ ఏమంటాడు? జగనే వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయగలుగుతాను ఈ కేసుకి అని చెప్పి అవినాష్ కూడా కావిడి పక్కన పడేశాడు. ఆ దెబ్బకి కోపం వచ్చింది, చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసేసి అర్జెంటుగా ఏం చేస్తాడంటే అక్కడ మనకి మచిలీపట్నం కోర్టులో నేను ఆర్గ్యూ చేయని బయటకు వెళ్ళిపోతే వాళ్ళు ప్లీజ్ జగన్ కావిడి పక్కన పడేశాడు, నువ్వే ఆర్గ్యూ చేయాలంటే అప్పుడు లోపలికి వచ్చి ఆర్గ్యూ చేసి బెయిల్ తెప్పిస్తే ఉపా కేసులో నమోదై కూర్చున్నాడు. ఈరోజు ఈ బచ్చల కూరి కోసం ఇతను తప్ప పోరాడే యోధుడు అనేవాడు ఒక్కళ్ళేడు. ఇతను జంప్ అయిపోతున్నాడు. నిన్నే చెప్పాను, జంప్కి రెడీగా ఉన్న క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ పైన ఈ రాష్ట్రంలో చెల్లుతుంది, కానీ అదే యూపీలో కేసు పెడితే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక రకంగా ఉంటుంది. విద్వేషాలు, మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చులు పెట్టాలు, రెచ్చిపోయి మాట్లాడాలు, ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు. కూర్చున్న రోజు కనీసం ఆపడం లేదు. శంకరావు జై భీమ్ అయ్యా, నేను కూడా జై భీమ్ అని చెప్పి ఎన్ని అరాచకాలన్నా మాట్లాడచ్చా? ఏది పడితే అది మాట్లాడచ్చా? ఈ జడా శ్రవణ్కి నెలకి 70 నుంచి 80 లక్షలు. ఇప్పుడు నాకు చిన్న అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్ ఇచ్చుకుంటూ ఉంటాడు. సుప్రీంకోర్టు ఎప్పుడు వెళ్తాడో నాకైతే తెలియదు, నాకు నిజంగా తెలియదు, ఎప్పుడు కనిపించలే. ప్రతిరోజు రఘురామకృష్ణ నచ్చిపోయిన ప్రెస్ మీట్లో ఆ జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ అని చూస్తూ ఉంటాను నేను. ప్రతిరోజు ఇదే పని. ఈ క్యాండిడేట్ అంట అర్జెంటుగా 5,000 కేసులు చేశాడంట. ఈ క్యాండిడేట్కి ఒక్కొక్క కేసుకి 70 నుంచి 80 లక్షల ఆదాయం వస్తుందంట. 25 కోట్లు ఖర్చు పెట్టాడంట.
వినేవాళ్ళకి మనకి ఎలా అనిపిస్తుంది ఈ మాట వింటే? ఉమ్? ఇది కేసుల నుంచి వచ్చిన డబ్బా లేకపోతే అదేంటో మీరు కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.